నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో 12 రాశుల వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగ కర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా అమ్మా, మీకు ధన్యవాదాలు గురువుగారు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలానే ముందుగా మేషరాశి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రం, అంటే అశ్విని భరణి కృత్తికాపాదం మేషం అంటారు. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. అందులో మేషరాశి వాళ్ళకి ఆదాయం 8 ఉంటే 14 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం 3గా ఉంటుంది. అంటే 8, 14, 4, 3. అంటే మేషరాశి వాళ్ళలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. అయితే మేషరాశి వాళ్ళకి ఏమిటి, మరి ఆదాయం అనేది తక్కువగా ఉన్నది, ఖర్చు అనేది బాగా ఎక్కువ ఉంది, అలానే గౌరవం అనేది ఎక్కువగా ఉంది, అవమానం అనేది తక్కువగా ఉంది. అంటే 4, 3 అంటే ఒక పాళ్ళు అని అర్థం. అయితే ఏమిటి మరి గ్రహస్థితి ఏమిటి క్రోధినామ సంవత్సరంలో అంటే, గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారటం. అంటే ఏప్రిల్ 30 వరకు కూడా మేషరాశిలో గురువు యొక్క సంచారం, వృషభ రాశిలో మే 1వ తారీఖున గురువు వృషభ రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం, అలానే రాహుకేతువులు మీనము అలానే కన్యా రాశిలో సంచారం, రవి బుధ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 30 రోజుల సమయం పడుతుంటుంది. అలానే కుజుడు 45 రోజులు, గురువు 1 సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాల కాలం, రాహుకేతులు 18 నెలల కాలం అనేది పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండటం కాదు, క్రోధంతో కూడిన నిజాలు బయటికి వచ్చే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఏంటంటే బహిరంగంగా బహిష్కరంగా మనసు విప్పి మాట్లాడుకునే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అంటే కొంతమంది ఓపెన్గా చెప్పలేని వ్యక్తులు ఉంటారు, ఓపెన్గా కోపంతో ఆవేశంతో ఊగిపోతూ చెప్తూ ఉన్న రహస్యాలన్నీ కూడా బయటకు చెప్పబడే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఇది కూడా మంచి నామ సంవత్సరమే. అంటే క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది, మేషరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో శని వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు మారుతాయి. ఆర్థిక స్థితిగతులతో పాటు అనుకున్న పనులన్నీ కూడా కార్య విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ జరిగే అవకాశం ఉన్న నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అంటే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది, అలానే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది, అనుకున్న సమస్యలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థులకు ఉన్నతమైన చదువులో అధిక శ్రమతోటి వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం అనేది ఉంటుంది, కానీ అధిక శ్రమ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే గురువు జన్మ గురువు కాబట్టి అక్కడ శని అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ప్రయత్నం అనేది కొంచెం గట్టిగా చేస్తే సఫలీకృతం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్త్రీలకి వచ్చేటప్పటికల్లా అన్ని రంగాల్లో ముందుండాలని, అన్ని విషయాల్లో ముందుండాలని ఒక ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చే అవకాశాలు స్త్రీలకు ఉంటాయి ఇక్కడ. అలానే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆర్థిక పరిస్థితులతో పాటు కొంత ఖర్చు అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే ఏమిటి, చాలా మంది భయభ్రాంతులు చెందుతున్నాడు. 8 ఆదాయం 14 ఖర్చు ఎలా బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ కాదు. కొంతమందికి ఏంటంటే జీవితంలో ఖర్చు చేయాల్సిన విషయాలు ఉంటాయి ఆ సంవత్సరంలో. అంటే పిల్లల యొక్క పెళ్లిళ్ళు, పిల్లల యొక్క చదువులు, ఇళ్ళు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ కూడా నిత్యవసరంగా చేసుకోవాల్సిన విషయాలే. అంటే ఆదాయం బాగా వస్తుంది, కానీ ఆ ఆదాయం అనేది డబ్బు అనేది అసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది.
అంటే ఎసెట్స్ రూపంలో చేంజ్ అయిందంటే మనకు మంచిదనే అర్థం. మంచిదే కదా. ఏదైతే ఒక ₹1,00,000 మనం గోల్డ్ కొంటే మంచిదేగా, అవును. దానిలో తప్పేం లేదు. ₹1,00,000 ఈజీ ఖర్చు అవుతాయి. గోల్డ్ అనేది తొందరగా ఖర్చు కాదు కదా. కరెక్ట్. అంటే అప్పుడు సేవింగ్. సేవింగ్ సైడ్ ఉంటుంది. ఉమ్. కానీ శని గ్రహం అనేది మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మ్మ్. అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ప్రయాణాల వల్ల లాభాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, మ్మ్. వ్యాపారం వల్ల కూడా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ వ్యాపారం వల్ల లాభం కలుగుతుంది కానీ అతి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. ఓ, పెడితే నష్టం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అందువల్ల అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా పొదుపును పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ధనాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని పొదుపు చేసుకోవాలి. మ్మ్. అది కూడా చాలా ముఖ్యమైన విషయం వీళ్ళకి. ఓకే. అయితే మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మ్మ్. అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, మ్మ్. విదేశీయానం వెళ్ళటం, ఓకే. అలానే భార్యాభర్తల యొక్క సమస్యలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. మ్మ్. అంటే చీటికి మాటికి అనవసరంగా సమస్యలకి వాళ్ళు వెళ్లకుండా చాలా మ్మ్. జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళారనుకోండి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రాహు ఉన్నాడు, వ్యయంలో రాహు ఉన్నాడు. ఈ రాహు వల్ల కూడా ఏంటంటే కొంత ధనం ఖర్చు అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోకూడదు. ఓ. కొన్ని విషయాల్లో కార్య విజయం జరుగుతుంది, పొదుపు పాటిస్తారు, ధన ఆదాయం ఆర్థిక పరంగా ఉంటుంది, గౌరవ ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మ్మ్. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మ్మ్. ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వీళ్ళు. మ్మ్. వీళ్ళకి అన్నీ బాగుంటాయి, అన్నిటా విజయం లభించే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు మేషరాశి వాళ్ళకి జన్మంలో గురువు, మ్మ్. తర్వాత వచ్చేటప్పటికల్లా మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు వస్తాడు. ఓ. అంటే జన్మంలో గురువు ఉన్నప్పుడు పొదుపు పాటించాలి, మ్మ్. ద్వితీయంలో గురువు ఉన్నాడంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. ఓ. అంటే ఆదాయం పెరగటానికి కారణం ఏంటంటే గురువు ధనకారకుడు. మ్మ్. ప్రపంచంలో ఎవరికైనా సరే ధనాన్ని ఇచ్చేవాడు గురువే. గురువే. గురువు ధనకారకుడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. మ్మ్. ఆ డబ్బు వస్తుంది, డబ్బుని వాళ్ళ అసెట్స్ రూపంలో మార్చుకుంటారు. ఓకే. అందువల్ల ఇక్కడ గురువు మంచివాడే, మ్మ్. జాతకపరంగా కేతువు మంచివాడే, శని కూడా మంచిదే. అతి పెద్ద గ్రహాలు మ్మ్. కేతువు రాహువు మాత్రమే మధ్య రకమైన స్థానంలో ఉంటాడు. ఓకే. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, అంటే 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి. అయితే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కలగటం, ఓకే. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలగలేకపోవటం, మ్మ్. సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం కలగటానికి కూడా గురువు కారకుడు కాబట్టి సంతానం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అధిక శ్రమ అంటే కొద్ది శ్రమతోటి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఓకే. అంటే ఏప్రిల్లో మనకి ఎగ్జామినేషన్ అయిపోతాయి, మ్మ్. మే తర్వాత గురువు బాగుంటాడు, నెక్స్ట్ ఇయర్లో బ్రహ్మాండంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మ్మ్. ఈ అధిక శ్రమ పడాల్సింది ఏంటంటే ఏప్రిల్ 30 తారీఖు లోపే. మ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు మామూలుగా కాన్సన్ట్రేషన్గా చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. ఓకే. మరి పరిహారాలు అన్నారు కదా గురుగారు, మేషరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా సక్సెస్ జర్నీ చేయొచ్చు అంటారు? దుర్గా సప్తతిథి పారాయణం చేయటం, మ్మ్. అంటే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, సప్తశతి పారాయణం చేయటం దుర్గా అమ్మవారిది. మ్మ్. అలానే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం, ఓ. అలానే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహగా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యం అని మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. మ్మ్. అయితే అక్టోబర్ నవంబర్ మాసంలో గురువు శని యొక్క వక్రారంభాలు, వక్ర త్యాగాలు ఉంటాయి కాబట్టి అక్టోబర్ నవంబర్ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండి దానికి కొన్ని పరిహారాలు, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. మేషరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలంటే ఈ నియమాలు, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలమ్మా. మ్మ్. మేషరాశి వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలేంటి? వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉంటుంది. మ్మ్. 7 గౌరవం, 3 అవమానం, ఓ. అంటే 28, 73, అంటే 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉంటుంది. అలానే 7 రాజ్యపూజ్యం, 3 అవమానం ఉంటుంది. అంటే గౌరవ ప్రతిష్టలో బాగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో కొంత మార్పులు వస్తాయి. అంటే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కృత్తికా నక్షత్రం మ్మ్. 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు,
అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిసి మనకు వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 ఖర్చు, 7 గౌరవం, 3 అవమానం. అంటే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కానీ వృషభ రాశి వాళ్ళకి ఏమిటి అని మనం చూస్తే ముఖ్యంగా వాళ్ళకి వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. ఆ తర్వాత కూడా మే 1వ తారీఖు నుంచి గురువు జన్మంలో గురువు వస్తాడు. కానీ రాహు యొక్క బలం అనేది వృషభ రాశి వాళ్ళకి బాగా ఎక్కువ ఉంది. అంటే రాహు ఏకాదశ స్థానంలోను, వ్యయంలోను, జన్మంలోను గురువు, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే శని యొక్క సంచారం దశమంలో ఉండటం జరిగింది. అంటే మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్రుడు ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశికి మారటానికి 1 రోజుల సమయం పడుతుంది. కుజుడు 45 రోజులు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18.5 కాలం పడుతూ ఉంటుంది. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం అనేది బయటికి రావటానికి, ఉన్న విషయాలన్నీ కూడా బహిరంగంగా చెప్పే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనం అనుకున్నట్టుగా సహజంగా ఆదాయ వ్యయాల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సహజంగా మార్పులు మనం ఎంతవరకు మార్పులు జరుగుతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఏకాదశ స్థానంలో రాహు ఉండటం వల్ల ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది, ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా పెరుగుతాయి. ఖర్చులు దానికి తగ్గట్టుగా పెరగటానికి ఏంటంటే బంగారు ఆభరణాలు కొనటం, అలానే ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు, వ్యవసాయ భూమి, అంటే రైతులకు కూడా చాలా అనుకూలమైన కాలం ఇప్పుడు. అంటే వ్యవసాయం సంబంధించిన రైతులకు కూడా చాలా మంచి మార్పులు జరిగే కాలం అనుకూలం. అంటే పెట్టుబడులు కూడా మంచిగా వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయంతో పాటు వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అంటే ఆర్థిక ఆదాయం గతం కంటే కూడా బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా పెరుగుతుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే సూచన అనేది ఉంటుంది. వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలా అనుకూలమైన కాలం చెప్పొచ్చు. కానీ కొద్దిగా జాగ్రత్త వహించాలి పంట పెట్టుబడి పెట్టేటప్పుడు. దాంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏకాదశ స్థానం రాహువు యొక్క ఫలితం వల్ల వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, అంటే గవర్నమెంట్ సెక్టార్ చేస్తున్నా, ప్రైవేట్ సెక్టార్ చేస్తున్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం అనేది ప్రారంభం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం మాత్రం తీసుకోకూడదు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. కొంత వస్తువులు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్య విజయము, కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ బంధువులతోటి మటుకు కొంతగా జాగ్రత్త వహించాలి. వివాహం కాని వాళ్ళకు కూడా రాహు యొక్క బలం వల్ల వివాహం అవుతుంది. అంటే 1, 2 సంబంధాలు తప్పిపోయి అవుతుంది. అంటే గురుబలం అనేది తక్కువ ఉంది వృషభ రాశి వాళ్ళకి. గురుబలం ఉంటే వివాహం అవుతుంది. యాక్చువల్గా గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి రాహు యొక్క బలం వల్లనే వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతాన పరంగా కొంత దోషం కలుగుతుంది. అంటే సంతానం డెవలప్మెంట్ చెందట్లేదు ఏమిటని. అయితే విద్యార్థులకు మటుకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే అధిక శ్రమ పడితే గానీ ఉత్తీర్ణత కాలేరు. లేకపోతే ఏంటంటే కొంత గురువు వల్ల, మిగతా గ్రహాల యొక్క విషయం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మహిళలకు ఎలా ఉంటుంది? మహిళలు వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది, కానీ గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అంటే తోటి మహిళలతోటి వాళ్ళు ఉండటం వల్ల కూడా గౌరవ ప్రతిష్టలు పెరగటం ఒకటి, వాళ్ళు ఏదో ఇంటికి కుటుంబానికి మంచి చేయాలనే ఒక ఆలోచనాశ్రల్లో వాళ్ళ పాత రోజుల్లో ప్రారంభం కాని విషయాలన్నీ కూడా ప్రారంభం చేస్తారు. అంటే చదువు, మన ఎడ్యుకేషన్ ఆపుకోవటం కానీ, లేకపోతే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలాంటివన్నీ కూడా గతంలో ఏదన్నా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తే కూడా ఆపుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాలన్నీ కూడా మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు జనాల్లోకి వెళ్ళి మంచి ఉద్యోగము, చదువు, మంది ఎడ్యుకేషన్ పరంగా పునఃప్రారంభం అనేది జరుగుతుంటుంది. ఇది కూడా మంచి విషయమే. తర్వాత వచ్చేటప్పటికల్లా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో శని ఉంటే కంటక శని, పొంగు శని అంటారు. వృత్తి ఏదైతే వృత్తి చేస్తున్నారో తోటి కొలీగ్స్ తో జాగ్రత్త ఉండాలి. అన్ని రహస్యాలు బహిరంగంగా చెప్పకూడదు. చెప్తే కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కార్య విజయం జరిగే అవకాశం ఉంటుంది. అలానే దాంతోపాటు అన్ని అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. అంటే కోప ఉద్రిక్తులకు వెళ్లకుండా ఆలోచన లౌకిక విధానంతో వెళ్ళటం వల్ల
మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో మనం చూసుకొని చాలా జాగ్రత్తగా నడుచుకొని ముందుకు వెళ్ళాలి. అంటే వ్యాపారం, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి. ఏదైతే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, దాయాదుల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కొన్ని ఉంటాయి. ఆ కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వృషభ రాశి వాళ్ళకి రాహువు యొక్క బలనే ముందుకెళ్తారు ఎక్కువ శాతం. అంటే మిగతా బలాలు అనేవి మధ్యరకంగా ఉన్నాయి. మధ్యరకంగా ఉండటం వల్ల రాహు యొక్క బలం వల్లనే ముందుకు వెళ్ళటం, అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి అనుకూలంగా ఉండటం. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు మటుకు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులు కూడా తోటి కొలీగ్స్ తోటి, సహచరులతోటి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. రైతులకు అనుకూలమైన కాలం, అధిక పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచి సమయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే స్వతంత్రమైన వృత్తులు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే చిరు వ్యాపారులు అంటారు, రోడ్ల మీద పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం ఉంటుంది. అతి ఎక్కువ పెట్టుబడి అనేది వీళ్ళు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే గౌరవ మర్యాదలు తక్కినంత మాత్రాన డబ్బు రావాలని రూల్ లేదు. పాత రోజుల్లో అది, పాత రోజుల్లో ఎంత గౌరవం వస్తే, ఎంత చదువుకుంటే డబ్బు వస్తుందని అనుకుంటారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ధనం మూలం మెదం జగత్తు. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండటం కూడా చాలా మంచిది. మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి? విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని, అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, అలానే దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. దానితో పాటు స్త్రీలు రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కలవటం ఒకటి. అలానే శని యొక్క దోషం పోవటానికి నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే పరిష్కార మార్గాలు ఏంటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని కూడా గమనిస్తే మనకు 5 ఆదాయం 5 ఖర్చుగా ఉంటుంది. అలానే 3 గౌరవం 6 అవమానంగా ఉంటుంది. ఇక్కడ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది? చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే నవమ స్థానంలో శని యొక్క సంచారం, దశమంలో రాహు, ఏకాదశంలో గురువు, మే 1వ తారీఖున వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే రవి బుధ శుక్ర గ్రహాలు కూడా నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. అయితే గ్రహస్థితి విషయంలో వచ్చేటప్పటికల్లా మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు శని వక్రారంభాలు వక్రత్యాగాలనే ఉన్నాయి, సాధారణం అది. అయితే ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి అని అంటే, వీళ్ళకి నవమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే 5 ఆదాయం 5 ఖర్చు అన్నాను, 3 గౌరవం 6 అవమానం అన్నాను. అంటే అవమానం అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే ఖర్చు విషయానికి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆదాయం పెరగడానికి కారణం ఏమిటి అంటే, మిథున రాశి వాళ్ళకి కేవలం అతిపెద్ద గ్రహాలే కాకుండా రవి బుధ శుక్ర గ్రహాలు కూడా కారకత్వం వహిస్తూ ఉంటాయి. శని భాగ్యంలో మంచివాడు. అంటే ఇక్కడ అష్టమ భాగ్యాధిపతులు శని అయ్యాడు. భాగ్యంలో శని ఉండటం వల్ల కూడా అనుకూలమైన ఫలితం జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి. అలానే ఏప్రిల్ 30 వరకు కూడా ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారు. కానీ మే 1వ తారీఖు నుంచి ఖర్చులు అవుతాయి. ఖర్చులు అంటే విపరీతమైన ఖర్చులు కాదు, మధ్య రకమైన ఖర్చులు వస్తాయి. ఈ మధ్య రకమైన ఖర్చులు రావడానికి ఏమిటి? కొన్ని నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, విదేశాలకు వెళ్ళటం, గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. రైతులకి వ్యవసాయ పరంగా అనుకూలంగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే మొదటి పంట అనుకూలంగా ఉంటుంది, రెండో పంట మధ్య రకంగా ఉంటుంది వీళ్ళకి. అలానే వ్యాపారస్తు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అంటే వ్యాపారం వల్ల భాగస్వామ్య వ్యాపారం వల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన కాలం చెప్పొచ్చు. అంటే తోటి సహచరులతో జాగ్రత్తగా ఉండాలి, కానీ సకల కార్య విజయము లభించే అవకాశం ఒకటి ఉంటుంది.
వివాహ ప్రయత్నాలు కొంత అడ్డంకులుగా ఉండే అవకాశం ఉంటుంది. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే పొదుపు మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ద్వాదశంలో గురువు ఉన్నాడు అని అంటే కొంత ఆలోచన చేసి ఆచితూచి ఖర్చు చేయాలని అర్థం. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అలానే మాట్లాడే విధానంలో కూడా అందరితోటి కూడా మనం మితభాషగా నడవాలి. అంటే అతిగా మాట్లాడడం వల్ల కూడా అనర్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే వీళ్ళకి దశమంలో రాహు యొక్క సంచారం. అంటే వృత్తిపరంగా కొద్దిగా పెట్టుబడులు తక్కువగా పెట్టాలి. అంటే నూతన వ్యాపారం ప్రారంభం చేశారు, అతిగా పెట్టుబడి పెట్టకుండా మధ్య రకంగా పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలి. మనం అతిగా పెట్టుబడి పెట్టడం వల్ల కూడా అనర్థం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా నడిచి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. దానితో పాటు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడానికి కారణం ఏంది అని అంటే వాళ్ళకి కొంత గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకపోవడంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి, లేదంటానికి వీలేదు. అంటే వృత్తిపరంగా మటుకు కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యము, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం, వాహనాలతో పాటు అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం కోర్టు సమస్యలు పరిష్కారం జరుగుతాయి. సంతానం వల్ల కూడా కొంత లాభం కలుగుతుంది. కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. కానీ మితభాషిగా ఉండాలి, మితంగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడటం అనేది అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే అక్టోబర్ నవంబర్లో కూడా గురువు శని కొంత మార్పు జరుగుతుంటుంది. అంటే వక్రారంభాలు వక్రత్యాగాలు జరుగుతాయి. కాబట్టి క్రోధనామ సంవత్సరంలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. కానీ మిత్రులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంతవరకు మాట్లాడాలో ఫ్రెండ్స్తో అంతవరకే మాట్లాడి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరంగా లోపం లేకుండా చంచలత్వం అనేది ఉండకూడదు. అంటే చంచలత్వం అంటే మానసికంగా ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ప్రతిదానికి కూడా కొంత ఆలోచన చేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ క్యాలిక్యులేట్ చేసుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు కూడా ఆలోచన చేసి విదేశీయానం కూడా కలదు వీళ్ళకి. అంటే విదేశం అంటే కంపెనీ త్రూ విదేశీయానం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంది. అయితే దీనికి కొంత పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆలోచన తగ్గించాలి, మానసికంగా ఆందోళన తగ్గించాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మహిళలు వచ్చేటప్పటికల్లా ఏదో కొంత ముందుకు వెళ్ళాలని, కుటుంబాన్ని నడిపించాలని, ఈ స్త్రీలలో అందరిలో కూడా నేను పెద్దగా ఉండాలి, ఒక ఆవేశపూరితంతో ఉండాలి. స్త్రీల ఆవేశం తగ్గించుకోవాలి. విద్యార్థులు అధిక శ్రమతోనే పాస్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొన్ని పరిహారాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? మిథున రాశి వాళ్ళు తప్పకుండా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, ఆరోగ్యం బాగుండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. అలానే దాంతోపాటు గణపతి యొక్క ఆరాధన చేయాలి. విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా మంచి సుఫలితాలను జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 14 ఆదాయంగా, 2 ఖర్చుగా ఉంది. అలానే 3 గౌరవం 3 అవమానంగా ఉంటుంది. అంటే చిరసమానంగా ఉంటుంది గౌరవ మర్యాదల్లో వచ్చేటప్పటికల్లా. 14 ఆదాయం 2 ఖర్చుగా ఉంటుంది. 14 ఆదాయం 2 ఖర్చు అంటే బాగున్నట్టే అర్థం. చాలా బాగుంది. పునరస్సు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి కారణం ఏమిటంటే మే 1వ తారీఖు నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే గురువు యొక్క బలం వల్ల గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అలానే ధనాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. కాబట్టి 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పదంగా ఆదాయం అనేది బాగా ప్రధానంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా
ఆదాయం అనేది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వాళ్ళకు కూడా, రైతులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే ప్రయాణాల వల్ల లాభం కలగటం, అలానే వీళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం, సోదరుల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే నవమ స్థానంలో రాహు వల్ల కూడా ఇళ్ళు కొనుగోలు చేయటం, ఉన్న ఆస్తిని క్యాష్గా మార్చుకునే అవకాశం ఉండటం ఒకటి, అవసరాల నిమిత్తం ఖర్చు చేసుకునే అవకాశం, ఆదాయాన్ని పెంపొందించే మార్గాల్ని అన్వేషణ చేయటం. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే ప్రేమించుకున్న యువతి యువకులు చాలామంది ఉంటారు. అంటే పెద్దలు ఒప్పుకోని వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి సుపరిణామం, పెళ్ళి అనేది మంచి సుపరిణామం. విద్యార్థులకు ఎలా ఉంది? అలానే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. విద్యార్థులకు కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే పోటీ పరీక్షలు కానీ, అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ, అలానే ఐఏఎస్ ఐపీఎస్ కానీ, ఎంఎస్ చేసే వ్యక్తులు కానీ, వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మహిళలకు వచ్చేటప్పటికల్లా అనుకూలంగా ప్రయత్నం అనేది అనుకూలంగా సాధిస్తారు. అంటే ఏదైతే గతంలో చేయలేని విషయాలు అనేవి చేయలేదో ఈ సంవత్సరంలో ఉద్యోగం సాధించే అవకాశం ఉండటం, స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, స్త్రీలకి కోరుకున్న సంబంధం, కోరుకున్న వరుడుతోటి వివాహం జరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగా వృత్తి వ్యాపారంగా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకని కారణం ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకు తృతీయ స్థానంలో కేతువు బాగున్నాడు, అలానే ఏకాదశ స్థానంలో గురువు బాగున్నాడు. అయితే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అనేది భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 29వ తారీఖు 2025 మార్చి 29వ తారీఖు శని మీనరాశిలోకి సంచారంతో వాళ్ళకి అష్టమ స్థానంలో ఉండే శని యొక్క దోషం పోతుంది. కానీ శని దోషం పోయేటప్పుడు ఏం చేస్తాడు అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అతి వేగవంతంగా ప్రయాణాలను చేయకూడదు. దానివల్ల కొన్ని నష్టం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు కానీ, మాట్లాడే విధానంలో కానీ ఆచితూచి అడుగు వేయాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి. అలానే ఇక్కడ కేతువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, అలానే రాహు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇళ్ళు కొనుగోలు చేయటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ, ఎలక్ట్రానిక్ గూడ్స్, కార్య విజయము, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటము, అలానే దుస్తులు కొనుగోలు చేయటం, ప్రయాణాల్లో కూడా సుప్రసిద్ధమైన వ్యక్తులు కలుస్తారు వీళ్ళకి. వాళ్ళకి ఆ వ్యక్తులే వీళ్ళకి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ, ఉద్యోగాలు ఇప్పించడం కానీ జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలమైన ప్రయత్నాలు సాగిస్తారు. ఎందుకంటే 14 ఆదాయం 2 ఖర్చు అంటే చాలా బాగున్నట్టు అర్థం. అందులో ఆదాయం బాగా, ఇన్కమ్, ధనం మూలం మిదం జగతన్నారు. డబ్బు అనేదే శాసిస్తుంది. డబ్బు అనేది కూడా 10 మందికి అనుకూలం చేస్తుంది. తను బాగుపడతాడు, ఎదుటివాడు బాగుపడతాడు. ఎక్కడో ఉన్నవాడిని కూడా బాగు చేసేదే ధనం. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు ఇంగ్లీష్ గ్రామర్లో. అంటే నేను బాగుపడతా, ఎదుటివాడు బాగుపడతాడు, ఎక్కడో ఉండేవాడు కూడా బాగుపడతాడు. అందువల్ల అక్కడ ధనం సంపాదించడం తప్పు లేదు. ఇక్కడ గురుబలం వల్ల వివాహం కానీ, స్త్రీ పురుషుల వివాహము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, సంతానం కలగలేకపోవటం, ఆ సంతానం కలిగే సూచనలు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. మరి మిగతా గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు కూడా నెలకోసారి మారుతుంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే అన్ని ఫలితాలు మంచిగా జరిగే అవకాశం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే గురుబలం వల్ల బాగుంటుంది, కేతువు వల్ల కూడా అన్ని అనుకున్న పనులన్నీ కూడా సాధించడం. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ వహిస్తే చాలు. అంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, కర్కాటక రాశి వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా శనికి నీలాంజన సమాభాసం, రవిపుత్ర యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం,
తమ నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వీళ్ళు చేయాల్సింది రాహు యొక్క ఆరాధన. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య నిమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామి అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా చాలా మంచి పనులు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఆదాయం కలిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు, సంతానం కలగటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి 2 ఆదాయం 14 ఖర్చు, 2 గౌరవం రాజ్యపూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. అంటే 2 14 22 అంటే 2 ఏదైతే ఆదాయం ఉంటుంది 14 ఖర్చు ఉంటుంది, 2 గౌరవం రాజ్యపూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మఖా నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, ముఖ్యంగా వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండటం రైతులందరికీ కూడా. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమ స్థానంలో రాహు, నవమ స్థానము, దశమ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే ద్వితీయ స్థానంలో కేతు, రవి బుధ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 4 రోజులు సమయం పడుతుంది. కుజుడు 45 రోజుల పాటు ఉంటుంది. అయితే గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేస్తున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా నవమ స్థానంలో గురువు ఏప్రిల్ 30 వరకు ఉంటాడు. అప్పటి వరకు కూడా క్రోధినామ సంవత్సరం నవమమైన దశమైన అనుకూలంగానే ఉంటాడు. అంటే ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. కానీ 2 ఆదాయం 14 ఖర్చు ఉండటానికి కారణం ఏంటంటే ఒక 25% వృధా ఖర్చులు, మిగతా ఖర్చులండి జీవితానికి పనికొచ్చే ఖర్చుల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. అంటే కొంత 75% డబ్బు అనేది ఎసెట్స్ రూపంలో మారుతుంది వీళ్ళకి. అంటే ఆస్తుల రూపంలో మారుతుంది. కాబట్టి ఆలోచన చేయాల్సిన పని లేదు. గౌరవ మర్యాదలు చెరి సమానంగా ఉంటాయి. ఒక 2 తిడితే 2 గౌరవిస్తారు, 4 తిడితే 4 గౌరవిస్తారు. సరే, ఇక గౌరవం తిట్టడం ఈ కాలంలో మామూలే. పొగిడేవాడు పొగుడుతుంటాడు, తిట్టేవాడు తిట్టుతుంటాడు. తిట్టినా కూడా రాజకీయ నాయకులాగా తుడుచుకొని వెళ్ళిపోతుంటారు. ఆ విషయంలో డోంట్ కేర్, ఎవడు కూడా కేర్ చేయట్లా. ఎవడో పాతకాలం మనుషులు కేర్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఎవ్వడు కూడా దాన్ని అసలు కేరే చేయట్లా, పట్టించుకునే స్థితిలో కూడా లేడు. ఎవరో మానసికంగా కొంత పట్టించుకుంటారు, కానీ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అవమానం జరుగుతుంది, తిట్లు జరుగుతాయి, అన్ని రకాలుగా జరిగి అనుభవించే చివరికి పోతాడు. పునరపి జననం పునరపి మరణం లాగా వెళ్ళిపోతుంటాడు. కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఆదాయపరంగా మటుకు అతనికి కొంత గ్రహస్థితి మధ్య రకమైన కారణం వల్ల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. అంటే అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విద్యార్థులకు వచ్చేటప్పుడు అధిక శ్రమ చేస్తేనే పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువగా కష్టపడాలి. వేరే వ్యాపకాల మీద ఎక్కువగా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పుడు కోపము ఆవేశంతో కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే భార్యాభర్తల మధ్యలో చికాకులు, గొడవలు, అనుమానాలు, వెనుభూతాలు లాంటివి తీస్తుంటాయి. అంటే బయట విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడుతుంటారు. ఆ గొడవ పడకుండా ఎక్కడో విషయంలో వీళ్ళ ప్రమేయం లేకపోయినా కొన్ని మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు. వివాహం కాని స్త్రీ పురుషులకి ఏదైనా సరే 2-3 సంబంధాలు తప్పిపోయి 4వ సంబంధం కలిసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ చెవి, ముక్కు, గొంతులు, ఆస్తమా వ్యాధులున్న వ్యక్తులు చాలా జాగ్రత్త ఉండాలి. కొంత శారీరకంగా అనుకూలంగా స్కిన్ సంబంధించిన ఎలర్జీలు, శరీర రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అలానే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి గురువు యొక్క బలం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం బాగా పెరుగుతుంది. కొన్ని ఖర్చు చేసే అవకాశాలు కూడా నేను ఇందాక అన్నట్టుగా ఖర్చు చేస్తుంటారు సింహరాశి వాళ్ళు. అంటే ఏదో ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం,
నూతన వ్యాపారం అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కావటం, ఇల్లు కొనుగోలు చేయటం అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేసే అవకాశం, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ కావటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా బడ్జెట్ అవుతూ ఉంటాయి. దానివల్ల 25% లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ 25% కూడా లాస్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదే. అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే కొన్ని గ్రహస్థితులు అనేవి అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అంతంత మాత్రాన మనం ఆలోచన చేసి నాకు 2 ఆదాయం 14 ఖర్చు అని ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమ స్థానంలో ఏదైతే ఇక్కడ రాహు వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అది చిన్న వయసులో గల వాళ్ళు కాదు, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు మాత్రమే ఉన్నవాళ్ళు, అందరికీ అనుకోవటానికి కాదు ఇక్కడ. అదొకటి. దాని తర్వాత అక్టోబర్ నవంబర్ మాసంలో గురువు సంబంధించి శనికి సంబంధించిన వక్రత్యాగాలు వక్ర ఆరంభాలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్త ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలంగానే ఉంటుంది. పనిలో మటుకు శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమ, అలానే ప్రయాణాల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో అందరితో కూడా కలిసిపోకూడదు, జాగ్రత్త పడాలి. బంధువులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. బంధువులు విరోధాలు తెచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములతోటి కూడా మితభాషగా ఉండాలి, కానీ అనవసరమైన గొడవలకు తావిదీసే అవకాశం అనేది ఉండకూడదు. అంటే ప్రతి విషయంలో కూడా ఏదన్నా సరే ఇల్లు కొనుగోలు చేయడంలో కూడా బిల్డర్స్తో కానీ అక్కడ మనం కొనుగోలు చేసే కొనుగోలుదారుతో కానీ చాలా కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి ప్రయత్నంలోనూ కూడా మనం ఎలా చేస్తున్నాం, ఈ క్రోధినామ సంవత్సరంలో మన గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉండటం వల్ల కూడా మనకి ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఒక లెర్నింగ్, ఒక గుణపాఠం అనేది వచ్చే అవకాశం సింహరాశి వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ గుణపాఠాన్ని నేర్చుకొని మనం ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అయిపోతాం. అందువల్ల శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట. ఆ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళారనుకోండి మనకు జీవితం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. రవి బుధ శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి. క్రోధనామ సంవత్సరంలో అంటే క్రోధం కలగటం కాదు ఇక్కడ. క్రోధనామ సంవత్సరంలో అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నిజాలు నిర్భయంగా చెప్పే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అంటే అనగానే ఎంబటే క్రోధంగా అయిపోతారు, క్రోధిగా ఉంటారు, ఏం చెప్పినా కూడా అలా ఆవేశపడతారని కదా. ఆలోచన సరళితోటి మనం ముందుకు వెళితే జీవితం అనేది సక్సెస్ అవుతుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. పరిహారాలు ఎటువంటివి ఉన్నాయి? తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణం చేయటం ఒకటి, హనుమంతుడి యొక్క ఆరాధన. అంటే ఆంజనేయాయుధ్యే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాతు, ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే సూర్యగాయత్రి మంత్రాన్ని ఆదిత్య హృదయ పారాయణం చేయటం ఒకటి. వీలైతే వాళ్ళు మినుములు దానం చేయటం. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు కూడా 5. అలానే గౌరవ మర్యాదల్లో కూడా 4, 5 ఉంటుంది. అంటే 4 రాజ్యపూజ్యం, 5 అవమానంగా జరుగుతుంది. అంటే పెద్ద తేడా ఏం ఉండదు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంత కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యారాశి అవుతుంది. అంటే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు అవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అంటే ధనాదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. అంటే ఎకనామిక్గా గ్రోత్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం ఒకటి, అలానే వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహం జరగటం. అంటే ఇక్కడ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే మే 1వ తారీఖున 9వ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే క్రోధినామ సంవత్సరంలో శని గురువు అతిపెద్ద గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే వివాహ కార్యక్రమాల్లో శుభాది కార్యక్రమాల్లో పాల్గొనటం, అలానే వివాహం కానీ స్త్రీ పురుషులందరికీ కూడా వివాహం కావటం, వ్యవసాయదారులకి మంచి పంట రావటం, 2 పంటలు 3 పంటలు పండించే వాళ్ళకు కూడా
మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రైతులకి. అంటే రైతులు బాగుంటేనేగా అవును. అందరూ బాగుంటారు. జనజీవన స్రవంతి అంతా కూడా బాగుండేది. ఉమ్, కాబట్టి రైతులకు అనుకూలంగా ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో 2 పంటలు, కొన్ని ప్రాంతాల్లో 3 పంటలు వేస్తారు. అంటే కోస్తా జిల్లాలో దాదాపు రాజమండ్రి, కాకినాడ, ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత గుంటూరు ఆ అవును. ప్రాంతాల్లో 3 పంటలు వేస్తుంటారు. కొన్ని చోట్ల 2 పంటలు వేస్తుంటారు. నెల్లూరు అటువైపు అంతా కూడా, ఉమ్, కరీంనగర్, మహబూబ్నగర్ అటువైపు అంతా కూడా. ఈ 2 పంటలు పండించే వాళ్ళకి బాగుంటుంది. ఉమ్, రైతులకు 3 పంటలు పండించే వాళ్ళకు కూడా, ఈ రాశి గల వాళ్ళకి వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది. ఉమ్, అంటే నవమస్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం కావటం, ప్రేమ వివాహాలు, సంతానం ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి. ఉమ్, సంతానం కలగలేకపోవడాన్ని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. ఉమ్, అంటే సంతానం కలగటం, అంటే సంతానం సంపత్ప్రదం అంటారు. అంటే మనకి పంచాంగం చెప్పేటప్పుడే సంతానం సంపత్ప్రదం అంటారు. అంటే సంతానం అనేదే ఒక మనిషికి సంపద లాంటిది. అవును. అదే సంపద. పాత రోజుల్లో సంపద అంటే ఏంటంటే బంగారము, వజ్రము, వైడూర్యాలే సంపద. ఉమ్, ఇప్పుడు కరెన్సీ నోటు కూడా సంపదగా ఇంక్లూడ్ అయింది. ఉమ్, కాబట్టి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఉన్న వ్యాపారంతో పాటు ఇంకో వ్యాపారాన్ని కూడా ప్రారంభించే స్థితిలో ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఉమ్, అలానే సినీ కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. ఉమ్, రాజకీయ నాయకులకు కూడా గుర్తింపు రావటం, ఒక ఏదైతే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ప్రమోషన్లు రావటం, అనుకూలమైన స్థితి, శత్రులు మిత్రులుగా మారటం, ప్రయాణాల వల్ల లాభం కలగటం, చురుకుదనం ఎక్కువగా కావటం, అలానే బంధువులతోటి స్నేహితులతోటి సౌకర్యవంతంగా మాట్లాడటం, లౌకిక జ్ఞానంతో ముందుకెళ్ళటం, దుస్తులు, బంగారు ఆభరణాలు, ఇళ్ళు అలానే కొనుగోలు చేయటం, వస్త్రాలు కొనుగోలు చేయటం, అనుకున్న పరిస్థితులు అంటే కూడా గతం కంటే కూడా అనుకున్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడుతుంది వీళ్ళకి. అంటే ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరంలో రుగ్మతలు వస్తాయి, కానీ గతం కంటే కూడా ఆరోగ్య ఫలితం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి జన్మంలో కేతు, షష్టమంలో శని, సప్తమంలో రాహు, అలానే అష్టమ నవమాల్లో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఉమ్, ఇక రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజుల పాటు ఉంటుంది. కానీ ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా అనాలిసిస్ చేస్తే ఉమ్, ఆదాయం ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కావడానికి ఏంది, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. ఉమ్, కానీ మంచి విషయాల ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే వృధా ఖర్చులు అయ్యే అవకాశం అనేది లేదు. ఓ, మంచి. అక్కడ వృధా ఖర్చులు లేదు కాబట్టి మనకు మంచి జరిగినట్టే అర్థం. అంతే. అంతగా ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు. ఓకే. మనకేదో అయిపోయింది భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఉమ్, మనకు మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మంచి జరిగే అవకాశమే ఉంటుంది. కాబట్టి భయ ఆందోళన చెందాల్సిన పని లేదు. అంత అనుకూలంగా ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళకి కానీ, ఉమ్, అలానే చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులకు కానీ, పెద్ద వ్యాపారులందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటాయి. ఉమ్, అందువల్ల ఎలాంటి ఆలోచన సరళి చేయాల్సిన అవసరము లేదు. స్వతంత్రంగా జీవనము, అలానే భార్యాభర్తల మధ్యలో సఖ్యత, అనుకూలమైన వాతావరణం, సంతాన పదంగా కూడా అనుకూలంగా ఉండటం, స్త్రీలు కూడా స్వతంత్రంగా బ్రతకాలనుకోవటం, ఉమ్, అలానే మంచి వ్యాపారం కానీ మంచి ఉద్యోగం కానీ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం. ఓకే. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఉమ్, అంటే ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. ఓకే. అంటే స్త్రీలకు కానీ విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. ఉమ్, ఎలక్ట్రానిక్ గూడ్స్, అలానే వ్యవసాయదారులకు కానీ, చిరు వ్యాపారులు ఉంటారు. ఉమ్, అంటే పూలు, పండ్లు, తమలపాకులు ఇలాంటివన్నీ కూడా రోడ్డు మీద పెట్టుకునే వ్యక్తులకు కూడా వ్యాపారం బాగా సాగుతుంది. ఉమ్, అంటే కన్యారాశి వాళ్ళకి గురువు చాలా అద్భుతంగా ఉన్నాడు. ఓ, భాగ్యస్థానంలో భాగ్యం కలుగుతుంది. ఓకే. 6వ స్థానంలో శని ప్రవేశంతో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే అక్టోబర్ నవంబర్ మాసంలోనే గురువు శని వక్రారంభాలు వక్రత్యాగాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మిగతా కాలం అంతా కూడా శుభమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఓకే. అంతా కూడా మంచి జరిగే అవకాశం, దుస్తులు కొనుగోలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం కలుగుతాం. చాలామంది కూడా క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం అవుతుంది అనుకుంటారు. క్రోధినామ సంవత్సరం క్రోధం కావటం కాదు, ఉన్న విషయాలు బహిరంగంగా చెప్పటం వల్ల అనర్థాలు అనేవి తగ్గుతాయి. ఉమ్, అంటే ఓపెన్ అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, అంటే ఓపెన్ హార్ట్ అంటారు చూసారా. అవును. అంటే ఓపెన్ హార్ట్ అంటే హార్ట్ మనసు విప్పి మాట్లాడటం. మనసు విప్పి మాట్లాడటం. ఉమ్, ఎవరో ఓపెన్ హార్ట్ అనగానే హార్ట్ ఆపరేషన్ చేయండి అన్నట్టుగా హార్ట్ను ఓపెన్ చేయండి అన్నట్టు కాదు.
ఆ హార్ట్ వేరు, ఈ హార్ట్ వేరు. అయితే ఇక్కడ విద్యార్థులకు కూడా మంచి కాలం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే టోటల్గా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉండటానికి ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతం కావటం, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అంటే 2 వీలర్ అనుకోవచ్చు, 4 వీలర్ అనుకో, ఏదైనా కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అంటే కొనుగోలు చేసే అవకాశం బాగా ఉంది కాబట్టి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే గురుబలం బాగుంది, శని బలం ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం జరగటం, మంచి అనుకున్న సంబంధం అంతా కూడా సెట్ కావటం, ప్రేమించుకున్న యువతి యువకులు కూడా పెద్దల్ని ఒప్పించి కూడా వివాహం చేసుకునే సందర్భం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది వీళ్ళకి. అంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి వీళ్ళకి. విదేశాలకు వెళ్ళటం, విద్యార్థులు విదేశాలకు వెళ్ళటమే కాదు, అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీటు రావటం ఒకటి, ఉద్యోగస్తులకు కూడా కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉండటం. అంటే అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్క ఈ రాశి వాళ్ళకి ఏమిటనంటే భార్యాభర్తల మధ్యలో చికాకులు కలుగుతాయి. ఆ దాంపత్యం విషయంలో చికాకులు కలగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో కొట్టుకోకుండా, తగాదలు పడకుండా లౌకిక జ్ఞానంతో వెళితే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరికొన్ని పరిహారాలు చేసుకున్నారనుకోండి, వాళ్ళకు అనుకూలంగా ఉండే గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. తప్పేలే, కొంతమంది తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం గ్యారెంటీగా. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా వాళ్ళు అంగారకాగ్నే శక్తి వస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా పలాశపు శంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతుం ప్రణమామ్యం అని కేతువు యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం, ఎక్కడైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము, అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువుగారు, క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే, ముఖ్యంగా వాళ్ళకి 2 ఆదాయంగా 8 ఖర్చుగా ఉంటుంది. 1 రాజ్యపూజ్యము, 5 అవమానంగా ఉంటుంది. అంటే తులారాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. తులారాశి జాతక వాళ్ళకి ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంది. అయితే అలానే అవమానం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏమిటి, భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు దీని గురించి. గ్రహగమన గతులన్నీ కూడా మనం చూస్తే, పరిశీలన చేస్తే తులారాశి వాళ్ళకి షష్టమంలో రాహు యొక్క సంచారం, పంచమంలో శని యొక్క సంచారం, అలానే సప్తమంలో గురువు యొక్క సంచారం, మే 1వ తారీఖు నుంచి అష్టమంలోకి గురువు మారటం, అలానే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం. అయితే సహజంగా ఏమిటి అని అంటే, క్రోధినామ సంవత్సరంలో కొంతమంది క్రోధం కలుగుతుందని, క్రోధంగా ఉంటారు, కోపంతో ఉంటారని కొంత అపోహతో ఉంటారు. ఆవేశపడుతున్నా, క్రోధంగా ఉన్నా, బహిరంగంగా విషయాలు మాట్లాడటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, అది అర్థం చేసుకుంటే. అయితే క్రోధినామ సంవత్సరంలో వచ్చేటప్పటికల్లా మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉండటం, 1 రాజ్యపూజ్యం, 5 అవమానం. ఏమిటి మాకు 2 ఆదాయంగా ఉంటుంది, 8 ఖర్చుగా ఉంటుంది, 6 పాళ్ళు తేడా ఉంటుంది అని ఆలోచన చేస్తారు. దానికి విశేషంగా ఏమిటి అని అంటే, ఈ రాశి వాళ్ళకి 6వ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆదాయం బాగా పెరుగుతుంది, కార్య విజయం, రైతులకి ముఖ్యంగా 3 పంటలు కూడా సకాలంలో పండే అవకాశం ఉండటం, ఆదాయం కూడా రైతులకు బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే 3 పంటలు వేయచ్చు, అంటే 2 పంటలు వేయచ్చు, 3 పంటలు వేయచ్చు, వాళ్ళ వాతావరణాన్ని బట్టి వేసుకోవచ్చు, తప్పులేదు. ఆదాయం అనేది రైతులకు మంచి ఆదాయం అనేది కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. దానితో పాటు ఇక్కడ 6వ స్థానం రాహు వల్ల ధనాదాయం బాగా పెరగటం, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళటం ఒకటి, విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. అంటే ఈ అకాడమిక్ ఇయర్ అనేది కూడా 7వ స్థానంలో గురువు యొక్క బలం వల్ల ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కొద్దిగా అధిక శ్రద్ధతో చదవాల్సిన అవసరం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అధిక శ్రద్ధతో చదవటం వల్లనే ఉత్తీర్ణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఇక్కడ వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కావటం, అలానే సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా ఉండటం కేవలం ఈ పెద్ద గ్రహాలే కాకుండా రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటే కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అలానే ఇక్కడ ఏదైతే 6వ స్థానం రాహు వల్ల విదేశీయాలకు వెళ్ళటం, అలానే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. ఆ ప్రమోషన్లతో పాటు ఎవరైనా సరే ఉద్యోగస్తులు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంపెనీ త్రూ ఫారెన్ వెళ్ళే అవకాశం అనేది ఒకటి వస్తుంది. అది శుభ విశేషమే మనకి. అలానే రాహు మంచి ఫలితాన్ని ఇస్తాడు 6వ స్థానంలో ఉంటే గోచారరీత్యా. అలానే 5వ స్థానంలో శని ఉన్నాడు. వీళ్ళకి స్థానచలనం జరుగుతుంది. అంటే ఉద్యోగస్తులకి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రమోషన్ జరుగుతుందన్నా, స్థానచలనం అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తాడు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడో లేకపోతే వైజాగ్ ఎక్కడికి వెళ్తాడు. అలా స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు జరుగుతాయి, ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే వృత్తి వ్యాపార రంగంలో వాళ్ళందరికీ కూడా విశేషంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, ఆధ్యాత్మిక రంగంలో తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పంచమ స్థానంలో శని వల్ల స్థానచలనం జరగటము, అలానే సప్తమంలో గురువు ఉంటే మంచివాడే, అష్టమంలో గురువు ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అష్టమంలోకి గురువు ఎప్పుడు వస్తాడు అంటే మే 1వ తారీఖు నుంచి ప్రారంభం అవుతాడు. అంటే డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది? ఒక 25% వృధా ఖర్చు అవుతుంది. మిగతావి బంగారం కొనుగోలు చేయటం, పొదుపు చేయటం, సేవింగ్స్కి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మన డబ్బులు అనేవి సేవింగ్ రూపంలో మారిపోతుంటాయి. అంటే అభివృద్ధి సాధించడానికి కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానివల్ల పెద్ద నష్టం జరిగే పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ బంధువులతోటి మిత్రులతోటి సహనంగా వ్యవహరించాలి. వాళ్ళ ద్వారా కొంత అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మితభాషిగా ఉండి ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడి ముందుకెళ్ళటం మంచిది. లేకపోతే అనవసరంగా వివాదాలను మనం కొని తెచ్చుకోకూడదు ఎప్పుడు జీవితంలో కూడా. అంటే ఈ సంవత్సరం మనకి బాగలేదు ఉండాలి అనంటే చాలా జాగ్రత్త ఉండాలి. బాగుంది అని అంటే పర్వాలా, బాగలేదన్నప్పుడు ఎందుకు అనవసరంగా డిస్కషన్ చేసి ఒకళ్ళ చేత చెప్పు దెబ్బలు తింటం అనేది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే ప్రయాణాల వల్ల లాభం కలగటం, నూతన వ్యక్తుల ద్వారా పరిచయాలు, అలానే నూతన వ్యక్తుల ద్వారా పరిచయాలతో పాటు వాళ్ళు వ్యాపారంలో కొన్ని పెట్టుబడులు పెట్టడం. వ్యాపార రంగం చేసే ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా అతి ఎక్కువ పెట్టుబడులు అనేవి పెట్టకూడదు. పెట్టి ఎప్పుడు పెట్టాలి? ఏప్రిల్ 30 లోపలే పెట్టాలి. మే నుంచి మళ్ళీ గురువు మారే వరకు పెట్టుబడులు పెట్టకూడదు. అందువల్ల అక్టోబర్, నవంబర్ మాసంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వక్రత్యాగాలు, వక్రారంభాలు ఉన్నాయి గురువు, శని. అందువల్ల ఆ సమయంలో కూడా అక్టోబర్, నవంబర్ మాసంలో కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఎందుకంటే వ్యయంలో కేతు ఉన్నాడు, కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలుగుతుంది. ప్రయాణంలో కూడా అతి స్పీడ్ అనేది పనికిరాదు. అతి స్పీడ్ పనికి రావటం, అతి స్పీడ్ కూడా వెళ్ళటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి వెళ్ళాలి. అంటే ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది, కార్య విజయం లభించే అవకాశం ఉంటుంది. కొన్ని పనులు పాత రోజుల్లో ఉండే పనులన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, తలచిన పనులన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళటం, అలానే ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అంతా కూడా సుఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల 6వ స్థానం రాహు వల్లనే ఇతనికి బాగా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఏప్రిల్ 30వ తారీఖు వరకు 7వ స్థానంలో గురువు వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. అలానే ఇక్కడ ఈ వీళ్ళకి వచ్చే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభ 5వ స్థానంలో శని యొక్క సంచారం. అంటే స్థానచలనం, ఇళ్ళు మారటం, అలానే ఇళ్ళు మారటం, తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర పగన చేసే ఉద్యోగస్తులు మారటం, వీళ్ళు స్థానచలనం జరగటం, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారటం, ఇంట్లో వస్తువులు మారటం, కొన్ని మార్పు అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చేంజ్ అవుతుంటుంది. ఆ చేంజ్ కూడా క్రోధినామ సంవత్సరంలో మంచికే. మన అనుభవం అనేది చాలా గొప్పది కాబట్టి అనుభవాన్ని చూసుకుని జోడీకరించుకొని ఇంట్లో ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. కాబట్టి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అనుకున్న ప్రయత్నాలు చేసుకోవచ్చు, కానీ కొద్దిగా పొదుపు పాటించాలి. మేము ఇచ్చే సలహా, క్రోధినామ సంవత్సరం అతిగా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టడు. అసలు ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఖర్చు పెట్టే సమయానికి ఖర్చు పెట్టడు, ఖర్చు పెట్టని దానికి ఖర్చు పెడతాడు. అదే ఇంపార్టెంట్ అయింది. అందువల్లే మన ఖర్చు అయ్యేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఖర్చు పెట్టేదానికి ఖర్చు పెట్టాలి, ఇంపార్టెంట్ పాయింట్కి. అలాంటి వాటిలో ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
కొన్ని పరిహారాలు అని చెప్తాం. విద్యార్థులకు అనుకూలమైన కాలం. నెక్స్ట్ అకాడమిక్ కెరియర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే? విద్యార్థులు వచ్చేటప్పటికల్లా ముందుగా ముఖ్యంగా సరస్వతి స్తోత్ర పారాయణం చేయటం, అలానే గురువుని ఆరాధన చేయటం. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే మంత్రాన్ని చదువుకోవటం, అలానే దక్షిణామూర్తి స్తోత్రం చదవటం ఒకటి, అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం ఒకటి, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే గురు మంత్రాన్ని చక్కగా. శనికి ఆయుర్వృద్ధి అంటే ఆ స్త్రీలకు అనారోగ్యం చేస్తుంది కాబట్టి ఆయుర్వృద్ధి కలగటానికి, తప్పకుండా ఆయుష్ పెరగటానికి, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి తప్పకుండా వీళ్ళు శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, నవగ్రహాల యొక్క ప్రదర్శనలు చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది? ఆదాయ వ్యయాలేంటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి 8 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అలానే 4 గౌరవం 5 అవమానంగా ఉంటుంది. అంటే 8 ఆదాయం 14 అంటే 8 ఆదాయంగా ఉంటుంది, 14 ఖర్చుగా ఉంటుంది. 4 ఏదైతే రాజ్య పూజ్యం, 5 అవమానంగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సహజంగా మనం విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వీళ్ళకి మన ఆదాయము దానిలో ఖర్చులో ఎందుకు తేడా వచ్చింది అని మనం చూస్తే మరి 6 పాళ్ళు తేడా వచ్చింది. అంటే పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. నూతన పంటల అభివృద్ధి అనేది ఉంటుంది రైతులకి. నూతన పంటలు వేయటం వల్ల కూడా అధిక లాభం వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా రైతులకి. అంటే రైతులు బాగుంటేనే ప్రజలందరూ బాగుండేది. అలాగా ఏదైతే రైతులకి ఆశించినంత ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది ఆదాయం. నూతన పంటల మీద, నూతన వస్తువుల మీద, నూతన ఎక్విప్మెంట్స్ మీద ఆలోచన సరళి బాగా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైతులు. ఆర్థిక పరంగా అందరూ కూడా ఆదాయం బాగా పొందే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆదాయం పొందటము, ఆదాయం ఖర్చు కావటం వేరు. అంటే 8, 14 అయ్యంగానే నాకు ఆదాయం తక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళు అనుకోవటం కాదు. ఇక్కడ పంచాంగంలో ఆదాయం పెరుగుతుంది, గతం కంటే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం కంటే కూడా కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, దానిలో ఆందోళన చెందాల్సిన పని లేదు. అలా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏమిటి అని అంటే చతుర్థ స్థానంలో వీళ్ళకి శని యొక్క సంచారం, అలానే పంచమ స్థానం రాహు, 6వ స్థానంలో గురువు, సప్తమంలో గురువు వస్తాడు మే 1వ తారీఖు నుంచి, అలానే 11వ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే ఏప్రిల్ 30 వరకు మధ్య రకమైన ఫలితం అనేది ఉంటుంది వీళ్ళకి. ఏప్రిల్ 30 తర్వాత మే 1వ తారీఖు నుంచి కూడా వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కావటం, ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవటం, విదేశాలకు వెళ్ళటం, విదేశంలో విద్యను అభ్యసించే అవకాశం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే చాలా కాలం కూడా విదేశాల్లో ఉన్న వ్యక్తులకి ఉద్యోగం గురించి వెంపర్లాడుతూ ఉంటారు. నాకు ఉద్యోగం రావట్లేదు, మన ఈ దేశం కాని దేశంలో వచ్చామని. ఇప్పుడు ఇండియాలోనో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటే అప్పో సప్పో చేసి తింటూ ఉంటారు. సహజంగా చుట్టాలు బంధువులు ఎవడొకడు ఎత్తుంటారు. మరి దేశం కాని దేశంలో చాలా కష్టం కదా. అందువల్ల వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి అలానే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారు. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. అదొక శుభపరిణామం వీళ్ళకి. ఎందుకంటే అనుకూలంగా అంటే ఆ దేశం వాళ్ళ పిల్లలకి పౌరసత్వం అంటే మనకి అబ్రాడ్ సిటిజన్షిప్ అంటారు, అది లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అందువల్ల అది కూడా బాగుంది. అయితే ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది, ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అలానే అధిక మొత్తం కూడా ఇంటికి పెట్టుబడులు పెట్టడం, అలానే వ్యవసాయ భూమిని కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, పిల్లల యొక్క చదువుల విషయంలో కూడా బాగా శ్రద్ధ వహించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి మటుకు కొద్దిగా అధికంగా శ్రమపడి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అంటే 2025 ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది.
అలానే మహిళల విషయానికి వచ్చేటప్పటికల్లా ఏదైతే గతంలో చేయాల్సినవన్నీ కూడా విఘ్నం కలిగిందో ఆ విఘ్నం అన్నీ కూడా తొలగించుకొని ఈ సంవత్సరంలో అవన్నీ కూడా ప్రారంభం చేస్తారు. అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు ఉండాలని, నేనే ఇంటికి గొప్పదాన్ని కావాలని కొన్ని ఆకాంక్షతో ఉంటారు. కానీ తోటి స్త్రీలతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి స్త్రీలతో సహనంగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఇక్కడ రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంది. కొంచెం 45 రోజుల పాటు మాత్రం ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. ఇక్కడ కేతువు బాగున్నాడు. కేతువు బాగుండటం వల్ల జ్ఞానం కలగటం ఒకటి, అలానే ధార్మిక కార్యక్రమాలు, అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ప్రయాణాల వల్ల లాభం కలగటం, ప్రయాణాల్లో కూడా సుప్రసిద్ధమైన వ్యక్తులు కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో విషయంలో మటుకు కొంత తగవుదు లేకుండా కొద్దిగా జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. ఏదో భర్త అన్నాడని భార్య అన్నాడని అలా ఆలోచన చేయకుండా ప్రశాంతమైన జీవితానికి ముందుకు వెళ్ళటానికి వీళ్ళు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ వీళ్ళకి ఏమిటి అని అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి 29వ తారీఖున వాళ్ళకి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. చతుర్థం నుంచి పంచమానికి వెళ్ళిపోతాడు. చతుర్థం నుంచి పంచమానికి వెళ్తే కొంత వాళ్ళకి అర్ధాష్టమ శని వెళ్ళిపోయినట్టు, అది సుపరిణామం. కానీ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా నేను చివరిలో ఒక మంత్రం పరిహారం చెప్తాను, అది చేసుకుంటే సరిపోతుంది. అలానే ప్రతి విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బంగారు ఆభరణాలు, ప్రయాణాల వల్ల లాభం, అలానే స్నేహితులు, బంధువులతో మటుకు కొంత సహనంగా ప్రవర్తించాలి. అంటే ఆచితూచి మాట్లాడాలి. ప్రతి దానిలో కూడా కొంత జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్తే మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేయాలి. దాదాపుగా ఈ వృశ్చిక రాశికి అంతా కూడా వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, నూతన పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి పనులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృత్యం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరమని. అలానే ద్రాక్షారసంతో నువ్వులతోటి శనీశ్వరుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. అలా నవగ్రహాల యొక్క ప్రదర్శన, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనాసుకునో భవంతు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలేంటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉండటం, 7 రాజ్యపూజ్యం, 5 అవమానంగా ఉంటుంది. అంటే 11 ఆదాయం, 5 ఖర్చు అంటే 7 గౌరవం, అంటే 7 రాజ్యపూజ్యం, 5 అవమానంగా ఉంటుంది. అంటే 11, 5, 7, 5. ఇక్కడ మూల నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, చతుర్థంలో రాహు, పంచమంలో గురువు, మే 1వ తారీఖు నుంచి షష్టమంలో గురువు, అలానే దశమంలో కేతు యొక్క సంచారం, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి మారుతుంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అయితే ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. 2, 3 పంటలు పండించడం, నూతన విషయాలు, నూతన పంటల్లో కొన్ని మార్పులు, ఆదాయం బాగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది రైతులకి. అయితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరగటం ఒకటి, వృత్తి ఉద్యోగ వ్యాపారంగా వాళ్ళకు విశేషమైన కృషి చేసి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆదాయం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆదాయం పెరగటానికి ఇక్కడ మనం అనుకున్నట్టుగా 11 ఆదాయం, 5 ఖర్చు ఉన్నాం కాబట్టి 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. అలానే పంచమ స్థానంలో గురువు కూడా ఉన్నాడు. అయితే షష్టమంలో గురువు వెళ్తాడు. వెళ్ళినా కూడా శని యొక్క బలం వల్ల వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ట్రేడ్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు సంబంధించిన బిజినెస్ చేస్తున్నా, బంగారు అంటే గోల్డ్ షాప్ కానీ, హోటల్స్ కానీ,
అలానే ఏదంటే క్లాత్ షోరూమ్స్ వాళ్ళకి కానీ, పూజా స్టోర్స్ కానీ, ఆధ్యాత్మిక పరంగా ఉన్న వ్యక్తులందరికీ బాగా ఆదాయ మార్గం బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అందరికీ కూడా. అలానే ఉద్యోగస్తులందరికీ కూడా, అంటే గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న ప్రతి వాళ్ళకు కూడా ఆదాయం బాగా పెరుగుతుంటుంది. అంటే సర్వకార్య విజయము అని అర్థం. అంటే అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు వాటిల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అలానే గృహాలు నిర్మించే అవకాశాలు కూడా ఉంటాయి. గృహాలు నిర్మించే అవకాశం ఒకటి. ప్రతి పనిలో కూడా విశేషమైన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ తగు జాగ్రత్త తీసుకోవాలి ప్రధానంగా. ఎందుకంటే చతుర్థ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల. దానితో పాటు ఇక్కడ ద్వితీయాధిపతి, తృతీయాధిపతి శని అయ్యాడు ఇక్కడ. అంటే ద్వితీయాధిపతి, తృతీయాధిపతి శని కావటం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా, కుటుంబంలో అలజడి రేగకుండా, అలజడి సృష్టించకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అంటే భార్యాభర్తలు ఏదో చిన్న చిన్న విషయాలు అనుకుంటారు. చిన్న చిన్న విషయాలు అనుకున్నంత మాత్రాన రచ్చకి ఏడ్చడం అనేది మంచిది కాదు కదా. ప్రతిదాన్ని కూడా ప్రధానంగా తగాదలు, గొడవలు అనేది మంచిది కాదు. ప్రతి విషయంలో కూడా మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్, బాండింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో. అలాగా కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా, కుటుంబంలో ఏదో అనుకుంటున్నారనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళకూడదు. అంటే భార్యాభర్తల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండింగ్గా ఉండేటట్టుగా ముందుకు వెళ్ళాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్. అయితే లిటిగేషన్ల విషయంలో కూడా దూరకూడదు. అంటే ఇద్దరు మధ్యలో, గొడవల మధ్యలో కూడా వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు దూరితే వీళ్ళకి ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుంది. వాళ్ళు లిటిగేషన్లో మధ్యలో దూరటం వల్ల కూడా వీళ్ళకి ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అదొకటి. తర్వాత సంతానపరంగా ఇబ్బందులు లేవు, సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది, సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది. వృత్తిపరంగా తోటి సహచరులతో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోకూడదు ధనుసు రాశి వాళ్ళు. షేర్ చేసుకోవటం వల్ల కూడా పక్కన వాళ్ళు వీళ్ళ విషయాలన్నీ కూడా చెప్పి అనవసరంగా ప్రమోషన్లు రాకుండా అడ్డుపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అనవసరమైన డిస్టర్బెన్స్లు పొందకుండా ఉండటం అనేది చాలా మంచిది. అంటే రిస్క్ ఫ్యాక్ట్ అనేది పొందకూడదు వీళ్ళు. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఆ కలయిక వల్ల కూడా రవి, బుధ, శుక్రుడు, కుజుడు యొక్క గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే వాళ్ళకి కానీ, రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా కొంత ఎదురు లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సినీ రంగం వాళ్ళకు కూడా మంచి సినిమాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. డబ్బు చేతికి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పటిగా అనుకూలమైన కాలంగా ఉంటుంది. కానీ భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా గొడవలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది. వాళ్ళ పెట్టుబడులు పెట్టుకోవచ్చు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, దుస్తులు కూడా కొనుగోలు చేస్తారు. అయితే బ్యూటీషియన్ సంబంధించినవి ఏదైతే ఉంటాయో పార్లర్లు, వాళ్ళకి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి వస్తువులు అమ్మే కొన్ని సంస్థలకు కూడా మంచి రాబడి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనుకూలమైన ప్రయత్నాలు, అనుకూలంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ, అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద పూలు పండ్లు పెట్టుకునే వ్యక్తులకు కానీ, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఆదాయం అయితే మెండుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, వివాహాలు జరుగుతాయి, సంతానం లేని వ్యక్తులకు సంతానం కలగటం, సంతాన అభివృద్ధి చూడటం, సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఒక్క విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద ప్రయాణం చేయటం, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహిస్తే వీళ్ళకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో శని మంచివాడే. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశం ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళటమే కాకుండా అక్కడ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఉద్యోగం లభించింది అని అంటే వీళ్ళకి మంచిదే కదా, చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కొంత గౌరవ ప్రతిష్టలకు కొంత భంగం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎవరితో పడితే వాళ్ళతోటి మాట్లాడటం కానీ, కొంత మాట పొదుపు పాటించాలి. డబ్బు పొదుపు ఎలా పాటిస్తామో కొన్ని సందర్భాల్లో మితభాషకు కూడా ఉండాల్సి వస్తుంది. మితభాష కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి విషయాల్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకన్నిటికి కూడా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? తప్పకుండా రాహు యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారిని దుర్గా సప్తశతి పారాయణం చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం,
ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా సుందరకాండ పారాయణం చేయటం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం. ఏదైనా సరే భయము ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో జీవించడం చాలా మంచిది. ఎందుకంటే కొన్ని భయాలు జీవితంలో కలుగుతూ ఉంటుంటాయి. అంటే భయం కలుగుతూ ఉంటుంది, ఆరోగ్యపరంగా కలుగుతుంది, అన్ని రకాలుగా భయాలు కలుగుతుంటాయి. ఆ భయానికి వీలైతే మంగళవారం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఒక 9 మంగళవారాల పాటు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయటం చాలా మంచిది. అలానే ఆంజనేయాయుధ్నే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ క్రోధినామ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఆదాయ వ్యయాలేంటి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది, 3 గౌరవం, 1 అవమానంగా ఉంటుంది. అంటే 14, 31, 3, 1 అంటే 3 గౌరవం అంటే రాజ్యపూజ్యం, 1 అవమానంగా ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రములో అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కలిపి మన మకర రాశి అవుతుంది. అంటే క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండటం కాదు, అంటే కోపం వల్ల కొన్ని విషయాలు బహిర్గతం కావటాన్ని బహిరంగంగా మనం చెప్పటము, మన లోపల విషయాలన్నీ కూడా బయటికి రావటం, బయటికి రావడాన్ని క్రోధినామ సంవత్సరం అంటారు. అంటే బయటకు వస్తుంటుంది. బయటకు రావటం వల్ల ఏంటి, అంతరంగంగా మన విషయాలని తెలియచెప్పటం. వాళ్ళు ఒక మంచి సలహా ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. అందువల్ల వీళ్ళకి ఆదాయ వ్యయాల్లో సమతుల్యంగా ఉంది. ఇక్కడ సమతుల్యంగా ఉండటానికి అంటే మకర రాశి వాళ్ళకి సహజంగా సహసిద్ధంగా కొన్ని విషయాలను మనం ముందుగా ముఖ్యంగా చూస్తే గ్రహస్థితి, గ్రహగమన గతులు అన్నీ కూడా మనం చూస్తే పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రైతులకు అనుకూలమైన కాలం. అంటే వాళ్ళు 3 పంటలు పండించినా 2 పంటలు పండించినా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది కూడా 14 ఆదాయం 14 ఖర్చు అంటే ఏమిటి, అంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎందుకు అంత ఖర్చు అవుతుందనే ఆలోచన చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి 2 భాగాలు శని వెళ్ళిపోయింది. మకరం, కుంభం, మీనం. అంటే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, చతుర్థ పంచమాల్లో గురువు యొక్క సంచారం చేయటం, అలానే ఇక్కడ వాళ్ళకి అనుకూలమైన కాలం అనేది ఉంది. ఎలా ఉంటుంది అని మనం అనాలిసిస్ చేస్తే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటాన్ని 4 రోజుల కాలం పడుతూ ఉంటుంది. అలానే కుజుడికి 45 రోజుల కాలం పడుతూ ఉంటుంది. దానితో పాటు కేతు యొక్క సంచారాన్ని మనం చూస్తే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం. అంటే 2 భాగాలు శని వెళ్ళిపోయిన తర్వాత కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల మీనరాశిలో శని యొక్క సంచారం ఎప్పుడు వస్తుంది అని అంటే 2025 మార్చి 29వ తారీఖున వాళ్ళకి శని యొక్క దోషం పోతుంది పరిపూర్ణంగా, కంప్లీట్గా మకర రాశి వాళ్ళకి. ఇప్పుడు ఒక 75% తగ్గింది, రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. కానీ చివరికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా వహించాలి. అంటే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించి దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే తృతీయంలో రాహు అంటే శనివత్ రాహు అంటారు. అంటే శని మంచి చేయకపోయినా రాహు మంచి చేస్తాడు ఇక్కడ. అంటే రాహు వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, ఆర్థిక పరంగా ఆదాయంతో పాటు ప్రధానంగా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి గుడ్ న్యూసే ఇది యాక్చువల్గా. అయితే దాన్ని బట్టి మనకి తృతీయంలో అంటే సహజంగా శని, రాహు, కేతు 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ఈ గోచారిత్య ఫలితాల్లో కూడా ఇక్కడ గోచారంలో తృతీయంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది, విదేశాల్లో ఉద్యోగము. అలానే ఈ సంవత్సరం అంతా కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు, అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే ఇది మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం అంటే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే రేపు ఏదైతే మే 1వ తారీఖున వీళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. అంటే మకరం, కుంభం, మీనం,
మేషం, వృషభం. వృషభ రాశిలోకి ఎప్పుడైతే గురువు యొక్క సంచారం వల్ల మే 1వ తారీఖున కృత్తికా నక్షత్రం 2వ పాదంలో గురువు ప్రవేశంతో పాటు వాళ్ళకి సంతానపరంగా అనుకూలంగా ఉండటం, భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఎక్కువ ఉండటం, సంతోషకరంగా శుభవార్తలు వినటం, ఆర్థిక ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారటం, ఉద్యోగం మారిన తర్వాత ఆదాయం బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సర్వకార్య విజయము అని అర్థం. అంటే సర్వ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం, ఫలవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలానే వృత్తి వ్యాపార రంగాల్లో వాళ్ళకు కూడా విశేషమైన కృషి చేస్తే మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఒకటి కలిగి ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం, అలానే రైతులకు అనుకూలంగా ఉండటం, విద్యార్థుల అనుకూలమైన కాలం. విద్యార్థులకు ఎప్పుడంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో అధిక శ్రమతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి కేతువు యొక్క బలం వల్ల కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, జ్ఞాన వృద్ధి జరగటం, గతంలో ఏదైతే స్త్రీలు వదిలేశారో చదువుని ఈ సంవత్సరం కంటిన్యూ చేసుకోవచ్చు. ఏదైతే గతంలో జాబును వదిలేశారో మళ్ళీ ఆ జాబ్లో జాయిన్ కావచ్చు. అంటే వ్యాపార రంగాల్లో కూడా స్త్రీలు విశేషమైన కృషి చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. బంధువులతో స్నేహితంగా ఉండే అవకాశాలు, మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల యొక్క కలయిక అనేది చాలా అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. సంతానపరంగా అన్ని కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కొంత మానసికంగా ఆందోళన లేకుండా ఉంటే సరిపోతుంది వీళ్ళకి. అలానే గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ, పూజా ద్రవ్యాలు అమ్మే వాళ్ళకి కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్ వాళ్ళకి కానీ, అలానే క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, అలానే బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా మకర రాశి వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిపడుతుంది. అంటే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. అంటే అనుకూలంగా ఉంటుంది అని అంటే ఏంటంటే ఆ పని వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకుంటే మంచి ఆదాయ మార్గం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలానే బేకరీ సంబంధించిన వాళ్ళకి కానీ, అలానే బ్యూటీ పార్లర్ వాళ్ళకి కానీ అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా చిరు వ్యాపారులకు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ మానసికంగా ఆందోళన కలిగి ఉంటారు వీళ్ళు. ఆ ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో, అంటే సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ డిజార్డర్ ఉండకుండా జీవితాన్ని ముందుకి నడిపించడానికి అందరితో బాగుండాలి, అందరిలో వీళ్ళు ఉండాలి మకర రాశి వాళ్ళు. అందువల్ల ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మన జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎటువంటి పరిహారాలు గురుగారు? వీళ్ళు తప్పకుండా క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడి యొక్క ఆరాధన, ఓర్ణమస్వే పంచాక్షరి, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము, దానితో పాటు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా ఈ క్రోధినామ సంవత్సరం వివాహం అయ్యే సూచనలని బాగా ఎక్కువ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. శని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. శని చివరిలో వెళ్ళేటప్పుడు కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మితభాషగా ఉండాలి, అతిగా మాట్లాడొద్దండి, చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది. 6 రాజ్య పూజ్యం, 1 అవమానంగా ఉంటుంది. అంటే 14, 14, 6, 1 అంటే 14 ఆదాయం ఉంటుంది, 14 ఖర్చుగా ఉంటుంది. అంటే 6 గౌరవంగా ఉంటుంది, 1 అవమానం. అంటే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అంటే ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. అంటే గౌరవ మర్యాదలు లోటు లేదు వీళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఏమిటంటే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే ద్వితీయంలో రాహు, అలానే గురువు కూడా మే నుంచి మళ్ళీ చతుర్థంలోకి వస్తాడు, అంటే 4వ స్థానంలోకి వస్తాడు. అలానే వీళ్ళకి వచ్చి జన్మశని, తర్వాత అష్టమ స్థానంలో కేతు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వీళ్ళు. అంటే ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ఎందుకంటే జన్మశని కాబట్టి, జన్మశని అయినా కూడా భయపడాల్సిన పని లేదు. చాలామంది కూడా గోచారరీత్యా కూడా జన్మశని ఉన్నాడంటే వాళ్ళ యొక్క బర్త్ చార్ట్లో కూడా శని మంచిగా ఉన్నాడో లేడో చూసుకొని ముందుకు వెళ్ళాలి.
ఒకవేళ ఆ జాతకంలో బాగుంది అనుకోండి గోచారం తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ద్వితీయంలో రాహు వల్ల కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. వ్యవసాయదారులు మరింత పెట్టుబడులు పెట్టకుండా ఎంతైతే పెట్టుబడులు పెట్టారో అంతవరకు మాత్రం పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలి. అంటే పొదుపును పాటించాలి వీళ్ళు. అంటే ఎవరితో కూడా గొడవలు పడకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. జన్మంలో శని ఉంటే ఏంటంటే శరీర రుగ్మతలు, స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో ఏ పదార్థం అయితే తినాలో ఆ పదార్థమే ఒంటికి పడిందే పదార్థం తినాలి ఈ సంవత్సరం. ఎందుకంటే గ్రహస్థితి అలా ఉంది. ఎందుకంటే రవి, బుధ, శుక్ర గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి 30 రోజుల సమయం పడుతుంటుంది. కొంచెం 45 రోజుల పాటు సమయం పడుతుంటుంది. అందువల్ల స్కిన్ సంబంధించిన ఎలర్జీలు కానీ చర్మానికి సంబంధించిన విషయాలు కానీ కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ద్వితీయంలో రాహు ఉండటం వల్ల కుటుంబంలో ఏదైనా సరే కుటుంబంలో వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అలానే తృతీయ స్థానంలో గురువు వల్ల ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక ఆదాయం పెరుగుతుంది కానీ డబ్బు అనేది మారిపోతుంది. అంటే వస్తు రూపేణా మారిపోతుంది వీళ్ళకి. వస్తువు అంటే ఏదో బంగారం కొనుక్కోవడం, దుస్తులు కొనుక్కోవడం, లేదా ఎవరికైనా కట్టడం, అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. అంటే రుణభారం దించుకుంటారు. అంటే తలభారం దించుకున్నట్టుగా రుణభారం దించుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగా వాళ్ళందరికీ కూడా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం తగ్గట్టే ఖర్చు అవుతుంది. అంటే గతంలో చేసిన అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చుకునే సమస్యలు ఉంటాయి. అలానే కోర్టు సమస్యల పరిష్కారం కావటం, కోర్టు సంబంధించిన తీర్పులు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా రావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, బాండింగ్ బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆవేశంతో వెళ్లకుండా ఆలోచనతో వెళ్ళి లౌకిక విధానంతో ఈ సంవత్సరం వెళ్ళాలి. లౌకిక విధానంతో వెళ్లకుండా ఆవేశం పడి ఆలోచన లేకుండా చేయటం వల్ల కూడా కొన్ని పనులు సక్సెస్ కావు. అయితే క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటారు. అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్లోకి వీళ్ళు ఎంటర్ కాకూడదు. ఆ పని జరగదు అంటే మనం జరుగుతుంది అని మొండివాదంతో వెళ్ళకూడదు. అది జరగదు కాబట్టి మనం అనవసరం ఇది జరగదు, ఈ పని జరగదు అనే పాయింట్ మీద వీళ్ళు ఉండాలి. లేకపోతే అనవసరంగా ఇబ్బంది కాలం అనేది జరిగే అవకాశం ఉంది. అనవసరంగా వాళ్ళు ఇబ్బందులు కలగాల్సిన పని లేదు కదా. దానిలో కూడా మనం ఆలోచన చేసి జాగ్రత్తగా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. దానితో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెంచుకుంటారు. కానీ బంధువులతోటి, స్నేహితులతో మటుకు మితభాష కావాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. అలా అన్ని కార్యక్రమాలు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కొంత అతి వేగం అనేది పనికిరాదు. కొంత మోసాలు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. వాళ్ళు మోసపోయే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే మోసపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించి ఆ మోసాన్ని ఎదుర్కొనే స్థితి వీళ్ళలో రావాలి. ఆవేశం తగ్గించాలి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. స్త్రీలు తన కాళ్ళ మీద తను నిలబడాలని, జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆలోచనాశలతో కుటుంబాన్ని నడిపించాలి, కుటుంబానికి నేను అండదండలు ఉండాలని ఆలోచనతో ముందుకెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు జన్మశని ఉండటము, ద్వితీయంలో రాహు యొక్క దోషం, అతిపెద్ద గ్రహాలైన ఈ 4 గ్రహాలు ప్లస్ మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల వివాహ సంబంధాలు 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా కొన్ని సంతానం ఇంకా డెవలప్ చెందట్లేదని కొంత ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది. కిరాణా కానీ, గ్రోసరీ స్టోర్స్ వాళ్ళకి కానీ, బట్టల షాప్ వాళ్ళకి కానీ, ఎలక్ట్రానిక్ గుడ్స్ వాళ్ళకి కానీ, ఎలక్ట్రానిక్ షోరూమ్స్ వాళ్ళకి కానీ, అలానే తినుబండారాలు అమ్మే షాపుల వాళ్ళకి కానీ, స్వీట్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, కానీ అతి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు మాత్రం పెట్టుబడి పెట్టాలి. ఎక్కువగా పెడితే ఆ తర్వాత మటుకు నూతన వ్యాపారాలు కానీ, ఉన్న వ్యాపారంలో పెట్టుబడులు కానీ అతి ఎక్కువగా పెట్టకూడదు. అతి ఎక్కువగా పెడితే మటుకు కొంత నష్టం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చీటికి మాటి గొడవలు, తర్వాత అనవసరమైన విషయాలు డిస్కషన్ చేయటం, ప్రతిదానిలో కూడా ఏలు పెట్టే అవకాశం అనేది ఉండకూడదు. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలని సందర్భంతో మాట్లాడుతుంటాడు. ఆ సందర్భం కూడా ఎదుటివాడికి చెడ్డగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు మంచి చెప్పినా చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నిజంగా మంచి చెప్పారనుకోండి, చెడు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళు మంచి చెప్పొద్దు, చెడు చెప్పకుండా
ప్రశాంతంగా కూల్గా ఉండటం చాలా మంచిది. కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు తప్పకుండా చేయాల్సింది అంగారకుడి యొక్క ఆరాధన. తత్పురుషాయ విద్యే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం, నవగ్రహాల యొక్క ప్రదర్శన, అలానే ఆరోగ్యం బాగుండటానికి, శని యొక్క దోషం పోవటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం, అలానే చీరలతోటి హోమం చేయటం అనేది చాలా మంచి. శనీశ్వరుడి హోమం చేయటం వల్ల కూడా వీళ్ళకి శని యొక్క దోషం తగ్గుతుంది. అలానే త్ర్యంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని ఓర్ణమస్వే పంచాక్షరిని చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు అనేది 5 ఉంటుంది. అంటే 11 ఆదాయం, 5 ఏమో వ్యయం. అంటే లాభాల బాటలోనే ఉంటారు వాళ్ళు. అలానే గౌరవం అంటే 2 ఉంటుంది, అవమానం 4 ఉంటుంది. అంటే రాజ్యపూజ్యం వచ్చే 2 ఉంటుంది, 4 అవమానం ఉంటుంది. అంటే ఆదాయం అనేది చాలా 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం బాగా సంపాదించగల సామర్థ్యం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అయితే పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. అయితే మీనరాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంది అని మనం చూస్తే, ద్వితీయ స్థానంలో గురువు, తర్వాత మే 1వ తారీఖు నుంచి తృతీయ స్థానంలో గురువు వస్తాడు. అంటే ద్వితీయం తృతీయంలో 2 కూడా మంచివే. ద్వితీయం చాలా బాగుంటుంది, దానికంటే కొద్దిగా తక్కువగా ఉండేది తృతీయ స్థానం. అంటే నష్టం జరిగే అవకాశం అనేది లేదు వీళ్ళకి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక పరంగా సమృద్ధిగా సంపాదించగలిగే శక్తి అనేది కలుగుతుంది ఈ సంవత్సరం. అయితే ద్వితీయం తృతీయ స్థానంలో గురువు ఉండటం ఒకటి, వ్యయ స్థానంలో శని యొక్క సంచారం, కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం, జన్మంలో రాహు. జన్మంలో రాహు, వ్యయంలో శని వల్ల ఏమిటంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో బాగుంటుంది. అంటే కొన్ని రోజులు బాగున్నట్టుగా, కొన్ని రోజులు బాగలేనట్టుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణం, పంటలు అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉంటుంది. నూతన పంథాలో ముందుకు వెళ్తారు రైతులు. ఆదాయం అనేది రైతులకి చాలా బాగుంటుంది. అగ్రికల్చర్ సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ భూములు వాళ్ళు, రైతులకు అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది. రైతుల తర్వాత ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్లు బాగా రావటం, ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే జాబ్ గురించి అప్లై చేస్తారో అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయినట్టు అర్థం. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారులకి అంటే రోడ్డు మీద చిన్న చిన్న షాపులు వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ధనలాభం కలగటం, అలా ప్రతి వాళ్ళకు కూడా లాభంలో ముందుకు వెళ్ళటం, వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, స్త్రీలు విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ బాగుంటుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. అంటే మంచి ఉత్తీర్ణత సాధించేవటం. అలానే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషను, డిగ్రీ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదువుకునే వ్యక్తులకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం. అంటే జాబ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త ఉండాలి. అంటే ఏదైనా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఆరోగ్యం అనేది హెల్త్ కాపాడుకుంటే ఎగ్జామినేషన్ రాయాలి. అదొక్క విషయాన్ని మటుకు మర్చిపోకూడదు. ఎందుకంటే జన్మంలో రాహు, వ్యయంలో శని ఉండటం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అందువల్ల దీని విషయంలో కొద్ది జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలానే సర్వ కార్యక్రమాలను కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు, ఇళ్ళు, ఆస్తులు కొనుగోలు చేయటం, ప్రయాణాలు చేయటం, అలానే కాంపిటేటివ్ మార్కెట్లో పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా హెల్తీగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్త ఉండాలి. అలా అందరూ కాదు, మీనరాశి వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళందరికీ ఏం వ్యాధులు ఉండవు కదా, వాళ్ళు ఏం అవసరం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వాళ్ళు మాత్రమే జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. వీళ్ళ యొక్క స్టార్డమ్ పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది, బాగా వ్యాపార రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలు వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళి అక్కడ నిలబడగలిగే అవకాశం అనేది ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది ఇక్కడ. అంటే వాళ్ళు నమ్మకంతో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలిగా నమ్మకూడదు. అదొక విషయాన్ని మటు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, భార్యాభర్తల యొక్క కలయిక, వివాహం కాని స్త్రీ పురుషులందరూ వివాహం కావటం, సంతానం లేని వాళ్ళందరూ కూడా సంతానం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అన్నీ కూడా అనుకూలమైన పరిణామాలు జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. ఒక్క ఆరోగ్యం మినహా అన్ని రకాల విషయాల్లో కూడా శ్రద్ధగా ముందుకు వెళ్తారు, అన్నీ కూడా అన్ని విషయాలు. కానీ వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేస్తారు. స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం. స్త్రీలు కూడా అంతా కూడా నేనే మోనార్క్గా ఉండాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళి దూసుకుని వెళ్ళి ఆ పనులన్నీ ప్రయత్నాలు సఫలీకృతం చేస్తారు స్త్రీలు. అలానే నూతన బిజినెస్, నూతన వ్యాపారాలు కూడా స్టార్ట్ చేయటం, నూతన ఉద్యోగాల్లోకి ముందుకు వెళ్ళటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం, అన్నీ కూడా అనుకూలంగా, సాధ్యం కాని విషయాలు కూడా అంటే మనకు సాధ్యం కాని పనులు ఉంటాయి, సుసాధ్యం అంటారు. అంటే సాధ్యం చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, దుస్తుల బట్టల షాప్ వాళ్ళకి కానీ, అలానే హోటల్స్ వాళ్ళకి కానీ, ఎలా ఆటోమొబైల్ రంగం వాళ్ళకి కానీ విశేషంగా లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఫ్రూట్స్ వాళ్ళకి కానీ, కూరగాయలు అమ్మే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. వ్యాపార భాగస్వామ్యం కూడా బాగా కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అకాల భోజనం చేస్తారు, సరైన సమయంలో భోజనం చేయలేని స్థితి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళారనుకోండి మంచి జరిగే అవకాశాలను, కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వాళ్ళు తప్పకుండా పరిహారం చేయటానికి ముందు ముఖ్యంగా సూర్యుడు యొక్క ఆరాధన, జిల్లేడు సమిధలతో హోమం చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం, అలానే మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయటం, అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రియమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరుని మంత్రాన్ని, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యాన్ని మంత్రాన్ని ఓం నమస్వే పంచాక్ష చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరం మీనరాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.